హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఒక పర్సనల్ వెబ్సైట్ లేదా బ్లాగ్ ఎలా తయారు చేసుకోవాలి అంటే పర్సనల్గా మన కోసం కావచ్చు లేదా మన స్కూల్ కోసం కావచ్చు, మనం ఏదైనా పబ్లిష్ చేయాలనుకున్నప్పుడు బ్లాగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈరోజు చూపించాలనుకున్నాను లైవ్ లెసన్లో. అసలు బ్లాగ్ అంటే ఏంటి, మొదట బ్లాగ్ అంటే ఏంటి అని చూసినట్లయితే, బ్లాగ్ అనే ఒక డైరీ లాంటిది. మనం ఒక బ్లాగ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు సంబంధించిన విషయాలు ఏవైనా కూడా అందులో పోస్ట్ చేసినట్లయితే అవి ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా అందులో డిస్ప్లే అవుతుంటాయి. అంటే ఒక వెబ్సైట్ లాగానే ఉంటుంది, కాకపోతే మనం ఎప్పుడు పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ చేసినటువంటి అంశం అందులో కనిపిస్తుంది. ఇది ఒక డైరీ లాగా రీసెంట్గా పోస్ట్ చేసినటువంటి విషయం పైన వస్తుంది, అంటే ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. ఆ తర్వాత పాతవి అన్నీ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇది ఒక బ్లాగ్ gworld.blogspot అనేది, ఇది నా బ్లాగ్. దీంట్లో మనకు నేను ఇంతకుముందు చేసినటువంటి వేరు పోస్టులు ఉన్నాయి. ఉదాహరణకు చూసినట్లయితే కంప్యూటర్కి సంబంధించినటువంటి క్లాసులు కావచ్చు, లేదా నేను షేర్ చేసుకున్నటువంటి కొన్ని వీడియోస్, అలాగే నేను తీసినటువంటి ఫోటోలు, అదేవిధంగా అంటే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసినటువంటి ఫోటోలు ఇందులో పోస్ట్ చేయవచ్చు. ఉదాహరణకు చూడండి. అలాగే రైటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకు నేను నా బ్లాగ్లో కొన్ని కవితలు రాసినటువంటి కవితలు ఈ విధంగా ఇందులో పోస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఫోటోలు, వాల్పేపర్స్, మనం ఏదైనా కొత్తగా తయారు చేసినా లేదా ఏదైనా కొత్త అంశాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఆ చెప్పాలనుకున్న అంశం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటివి ఇందులో అన్ని కూడా చూపిస్తున్నాం. ఇవి ఉదాహరణ బ్లాగులు. ఇవన్నీ కూడా నా బ్లాగ్ సంబంధించినవి. ఇవి కాకుండా మన స్కూల్ కోసం కూడా బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు చూసినట్లయితే గుండ్లపోచంపల్లి స్కూల్లో ఉన్నప్పుడు ఆ స్కూల్ కోసం నేను తయారు చేసినటువంటి బ్లాగ్ ఇది. ఈ బ్లాగ్లో ఏ ఈవెంట్ జరిగినా కూడా దానికి సంబంధించినటువంటి ఫోటోలు పెట్టడం అనేది జరిగేది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆరుట్ల పాఠశాలకు సంబంధించినటువంటి బ్లాగ్ ఇది. ఈ బ్లాగ్లో కూడా ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు అందులో ఫోటోలు పోస్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇవి కాకుండా అనేక బ్లాగులు ఉన్నాయి, కొన్ని లక్షల సంఖ్యలో బ్లాగులు ఉన్నాయి. ఉదాహరణకు చూసినట్లయితే కొన్ని తెలుగు బ్లాగులు కూడా ఉన్నాయి. కొత్తపాలి అనే ఒక బ్లాగ్ ఇది. అదేవిధంగా ఇంకా చాలా బ్లాగ్స్ ఉన్నాయి. అలాంటి బ్లాగుల్లో సంబంధించి అన్ని బ్లాగ్స్ ఒక్క దగ్గర చూపించేటువంటి మాలిక అనేటువంటి ఒక వెబ్సైట్ కూడా ఉంది. అంటే మన తెలుగు బ్లాగ్ సంబంధించినటువంటి వెబ్సైట్ బ్లాగ్. ఇందులో మనకు తెలుగులో ఉన్నటువంటి బ్లాగులన్నిటిని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే కొన్ని తెలుగు బ్లాగులు, కథా కాలక్షేపం అనేటువంటిది, తెలుగు నావెల్స్ అండ్ స్టోరీస్ .blogspot అని, ఇట్లా వేరు వ్యక్తులు తయారు చేసుకున్నటువంటి బ్లాగ్స్ ఇవి. ఈ విధంగా బ్లాగ్ ముఖ్య ఉద్దేశం ఏదైనా ఒక అంశాన్ని, అంటే మనకు పర్సనల్ సంబంధించి కావచ్చు, మన ఇన్స్టిట్యూట్కి సంబంధించింది కావచ్చు, లేదా మన ఆర్గనైజేషన్కి సంబంధించింది ఏదైనా ఒక అంశాన్ని మనం వెబ్సైట్లో పోస్ట్ చేసినప్పుడు ఆ పోస్ట్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉంటే అవి ఒక క్రమ పద్ధతిలో వరుసగా రావడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు ఇక్కడ చూసినట్లయితే సెక్షన్స్ లాగా పెట్టుకోవచ్చు వాటిని. అట్లాగే డేట్ వైజ్గా అవి వరుసగా ఉన్నాయి చూడండి. ఉదాహరణకి ఇక్కడ నేను కవితలు అనే సెక్షన్లో చూస్తే ఇదొక కవిత, ఇట్లా ఒక్కొక్క కవిత ఈ విధంగా నేను ఎప్పుడెప్పుడు పోస్ట్ చేశానో ఆ పోస్ట్ చేసినటువంటివన్నీ కూడా వరుసగా రావడం అనేటువంటిది జరుగుతుంది. లేదా మనం మెయిన్ పేజ్లోకి వెళ్తే అన్నీ మిక్స్ అయి ఉంటాయి, అంటే మనం ఏ డేట్తో పోస్ట్ చేసామో ఆ డేట్తో అవన్నీ కూడా అందులో కనిపించడం అనేది జరుగుతుంది. ఇది ఒక బ్లాగ్ కనిపించే విధానం. అంటే బ్లాగ్ అంటే మన ఇంటర్నెట్లో మన ప్రెజెన్స్, వెబ్ ప్రెజెన్స్, మనకు సంబంధించినటువంటి ఏదైనా ఒక అంశం మన ఇంట్రెస్ట్కి సంబంధించింది. ఇప్పుడు వంటలు చేసే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా కొత్త వంటకం గురించి, వంటలకు సంబంధించినటువంటి లెసన్ చెప్పాలనుకున్నా, లేదా వాటికి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా, లేదా స్టూడెంట్స్కి సంబంధించిన ఏదైనా ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ను షేర్ చేసుకోవాలనుకున్నా, ఈ విధంగా మనకు బ్లాగ్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. కాబట్టి ఈరోజు ఇది తీసుకోవడానికి ముఖ్య కారణం కూడా మన హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ సొంత బ్లాగ్ తయారు చేసుకుని వాళ్ళ ఇంట్రెస్ట్ని షేర్ చేసుకోవడం, అలాగే స్టూడెంట్స్ కూడా అవసరమైనటువంటి బ్లాగులు
తయారు చేసుకునేటువంటి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. అయితే బ్లాగ్ తయారు చేయడం కోసం మనకు ప్రధానంగా జీమెయిల్ ఐడి ఉంటే బ్లాగ్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. blogger.com వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు మనకు ఆల్రెడీ బ్లాగ్ కొని ఉన్నట్లయితే సైన్ ఇన్ అనే ఆప్షన్ రైట్ సైడ్లో టాప్లో కనిపిస్తుంది. లేదా కొత్త బ్లాగ్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ యువర్ బ్లాగ్ అనేటువంటిది మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ముందు క్రియేట్ యువర్ బ్లాగ్ అనేటువంటిది నేను క్లిక్ చేస్తున్నాను. దీంట్లో ఆల్రెడీ మనకు జీమెయిల్ అకౌంట్ ఉన్నట్లయితే ఆ అకౌంట్ ఇక్కడ చూపిస్తుంది. లేదంటే మనం అప్పుడే ఒక కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ జిహెచ్ఎం అసోసియేషన్ సంబంధించినటువంటి బ్లాగ్ తయారు చేయమని చెప్పి వాళ్ళ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఐడితో ఈరోజు నేను జిహెచ్ఎం అసోసియేషన్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి బ్లాగ్ తయారు చేసి చూపిస్తున్నాను. మొదట మనం ఇక్కడ లాగిన్ అవుతాం. అంటే సేమ్ మన జీమెయిల్ ఏ విధంగా అయితే లాగిన్ అవుతాం అదేవిధంగా మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాం. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకు మొదటి పేజ్లోనే అంటే వెల్కమ్ టు బ్లాగర్ అని వస్తుంది. తర్వాత కన్ఫర్మ్ యువర్ ప్రొఫైల్ అని వచ్చింది. అదేవిధంగా డిస్ప్లే నేమ్ ఏం కావాలని అడుగుతుంది. ఈ విధంగా వచ్చేసి కంటిన్యూ టు బ్లాగర్ అన్నాను. జిహెచ్ఎం అసోసియేషన్ రంగారెడ్డి అనేటువంటి పేరుతో నేను క్రియేట్ చేశాను. ఆ ప్రొఫైల్ నేమ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ బ్లాగ్ సంబంధించి కొత్త బ్లాగ్ని తయారు చేసుకున్నాం. అంటే ఒక బ్లాగర్ అకౌంట్లో మనము ఎన్నైనా బ్లాగ్స్ తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటే బ్లాగ్ ఉండాల్సిన అవసరం లేదు. సేమ్ ఈ బ్లాగర్లో మనం ఎన్నైనా బ్లాగ్స్ తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది తయారు చేయడం కోసం మొదట మనం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి న్యూ బ్లాగ్ అనేటువంటిది మనం క్లిక్ చేస్తాం. ఇట్లా ఎడమవైపున పైన బ్లాగర్ అనే దాని కిందనే న్యూ బ్లాగ్ అనేది ఉంది. అది అక్కడ ఉన్న చిన్న ట్రయాంగిల్ షేప్ని మనం క్లిక్ చేస్తే న్యూ బ్లాగ్ అనేటువంటిది ఒక మెనూ వచ్చింది. దీన్ని క్లిక్ చేయాలి మనం. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ మనకు బ్లాగ్ పేరు అడుగుతుంది. అంటే మనం ఎన్నైనా బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నాం కాబట్టి ఇక్కడ మనం మొదట ఒక బ్లాగ్ క్రియేట్ చేస్తున్నాం. టిఎస్జిహెచ్ఎం అసోసియేషన్ రంగారెడ్డి ఆర్ఆర్ డిస్టిక్ అని పెట్టాను. అయితే ఇది మనకు పైన కనిపించే టైటిల్. అంటే ఈ విధంగా ఈ టైటిల్. అయితే యాక్చువల్ అడ్రస్ ఏమి ఉండాలి అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ మనం పైన మీరు గమనించినట్లయితే gv-world.blogspot అనేది మనం ఇది వెబ్ అడ్రస్. ఈ వెబ్ అడ్రస్ ఏమి ఉండాలనేది కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం టైప్ చేస్తాము TSGHMARRD అని పెడుతున్నాను. అయితే ఒకవేళ ఆల్రెడీ ఆ పేరుతో వేరే ఎవరైనా తీసుకొని ఉంటే అది మనకు రాదు. సేమ్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే యూజర్ నేమ్ ఆల్రెడీ ఉంటే రాదో అట్లాగే ఇక్కడ కూడా మనకు వేరే ఎవరైనా క్రియేట్ చేసుకొని ఉన్నట్లయితే అది రాదు. కాబట్టి మనకి ఇక్కడ రెండు అంశాలు ఇచ్చాము. ఇక్కడ చెక్ చేసింది బ్లాగ్ అవైలబుల్ అని ఉంటుంది కాబట్టి మనం ఇది వాడవచ్చు. TSGHMARRD అనేటువంటిది సిద్ధంగా మనకు ఖాళీగా ఉంది కాబట్టి ఆ పేరుని మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ గమనించినట్లయితే టైటిల్ అనేటువంటిది ఇచ్చాము. తర్వాత అడ్రస్ ఏముండాలనేటువంటిది మనం ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే ఇస్తాం. బ్లాగ్ స్పాట్ అనేటువంటిది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. TSGHMARRD. అలాగే ఒక స్టూడెంట్ తన బ్లాగ్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక పేరుతోటి న్యూ ఇన్నోవేషన్స్ అని అంటే newinnovations.blogspot.com అంటే అది ఒకవేళ అవైలబుల్ ఉంటే అది వస్తుంది. లేదంటే ఆ పేరును మార్చుకుంటారు. లేకుంటే scienceexhibition.blogspot.com అని లేదా ఒకవేళ ఆ పేరు దొరకకపోతే దానికి సంబంధించి నెంబర్స్ యాడ్ చేసుకుంటాం. scienceexhibition2020.blogspot.com అని. అట్లాగే టీచర్స్ వాళ్ళ పేరు పైన సబ్జెక్ట్ సంబంధించి లేదా స్కూల్కి సంబంధించి ఇప్పుడు ZPHSArtla.blogspot.com అని నేను తయారు చేసుకున్నాను. అట్లాగే మనం ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే అడ్రస్ అనే దగ్గర మన వెబ్సైట్కు ఉండేటువంటి అడ్రస్ ఎవరికైనా మనం షేర్ చేసినప్పుడు ఈ అడ్రస్ ఇస్తాం. ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇది చెక్ చేసుకొని ద బ్లాగ్ అడ్రస్ ఈజ్ అవైలబుల్ అంది అంటే మనం ఇది వాడవచ్చు. ఇది రెండో అంశం. మూడో అంశం వచ్చి థీమ్ అని ఇచ్చారు. థీమ్లో మనం ఏం సెలెక్ట్ చేసుకోకుండా కూడా డిఫాల్ట్ తీసుకోవచ్చు. డిఫాల్ట్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి దాంట్లో ఏదైనా ఒక దాన్ని ఈ కంటెంపో అనేటువంటి సెలెక్ట్ చేసింది కాబట్టి అది తీసుకోవచ్చు. లేదంటే మనకు పర్టికులర్గా ఈ థీమ్ కావాలి ఇలా ఉండాలి అనుకుంటే మనం పర్టికులర్ థీమ్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎథెరియల్ అనేటువంటి ఇది తీసుకుంటున్నాను. తీసుకొని అంటే ఈ డిజైన్ ఈ విధంగా వస్తుంది. మనం ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్లో మనకు ఇప్పుడు రకరకాలు ఉన్నాయి. ఇందులో చూడండి, ఇందులో మనకు ఇది తీసుకున్నాను. ఇది తర్వాత కూడా మార్చుకోవచ్చు.
మొదట మనం ఒక డిఫాల్ట్ డిజైన్ తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనకు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇక్కడ తీసుకుంటున్నాను, ఇథీరియల్ అనేటువంటి తీసుకొని కింద బటన్ క్రియేట్ బ్లాగ్ అనేటువంటి ఆరెంజ్ కలర్లో బటన్ వస్తుంది మనకు. ఈ బటన్ని మనం క్లిక్ చేయాలి. కాబట్టి మొదట మనం బ్లాగర్లో న్యూ బ్లాగ్ అనేది క్లిక్ చేసి ఆ తర్వాత టైటిల్ ఇచ్చాము, ఆ తర్వాత అడ్రస్ మనకి ఏం కావాలనేటువంటిది అడ్రస్ ఇచ్చాము, తర్వాత థీమ్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ బ్లాగ్ అంటున్నాము. ఈ విధంగా బ్లాగ్ క్రియేట్ అయింది. మీ సొంత డొమైన్ వాడుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది. అంటే ఒకవేళ మనం ఇక్కడ tsghma.blogspot.com అనేటువంటి వెబ్ అడ్రస్ ఇప్పుడు ఉంది. అలా కాకుండా మనమే ఒక డొమైన్ కొనుక్కొని tsghma.rr.com అని లేదా .in అని అట్లా మనం ఏదైనా డొమైన్ కొనుక్కున్నట్లయితే అది ఇక్కడ మనం యాడ్ చేయవచ్చు. లేదంటే ఇప్పటికీ అది అలాగే వదిలేసి నో థ్యాంక్స్ అని క్లిక్ చేస్తాం. ఇప్పుడు మన బ్లాగ్ రెడీ అయింది. మన బ్లాగ్ ఎలా ఉంది అని చూడడానికి లెఫ్ట్ సైడ్న వ్యూ బ్లాగ్ అనేటువంటిది ఉంది, ఇది క్లిక్ చేస్తాం. అయితే ఇది బ్లాంక్గా ఉంది, మనం ఇప్పటివరకు ఏం యాడ్ చేయలేదు కాబట్టి TSGHM అసోసియేషన్ RR డిస్ట్రిక్ట్ అనేటువంటిది అలాగే బ్లాంక్గా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం నో పోస్ట్ అని వస్తుంది. నో పోస్ట్ అంటే ఏం పోస్ట్ మనం ఇంకా చేయలేదు, మనం ఎలాంటి ఆర్టికల్స్ అందులో పెట్టలేదు కాబట్టి అది అలా వస్తుంది. పైన గమనించినట్లయితే మన జీమెయిల్ ఐడి వచ్చింది, తర్వాత సైన్ అవుట్ అని వచ్చింది. అంటే మనం ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాం కాబట్టి సైన్ అవుట్ అని వస్తుంది. న్యూ పోస్ట్ అంటే ఇక్కడే క్లిక్ చేసి న్యూ పోస్ట్ చేయొచ్చు, లేదా డిజైన్ మార్చుకోవచ్చు. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇది డిఫాల్ట్గా మనకు బ్లాగ్ రెడీ అయింది. స్టెప్స్లో మళ్ళీ ఒకసారి చూడండి. మొదట మనకి ఎడమవైపున న్యూ బ్లాగ్ అనేటువంటి క్లిక్ చేసి ఈ న్యూ బ్లాగ్ అని క్లిక్ చేసి ఆ తర్వాత దానికి సంబంధించి మన బ్లాగ్ పేరు ఏముండాలి అంటే ఈ పైన ఇచ్చినటువంటి పేరు ఇస్తాం. తర్వాత బ్లాగ్ అడ్రస్ ఏమి ఉండాలని అంటే ఇక్కడ అడ్రస్ బార్లో వచ్చేటువంటిది మెయిన్ ఇదే అడ్రస్. ఈ అడ్రస్ తోటే మనం వేరే వాళ్ళు యాక్సెస్ చేస్తారు మన బ్లాగ్ని. ఆ తర్వాత థీమ్ ఎలా ఉండాలి, ఇప్పుడు నేను ఈ కలర్లో థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఈ థీమ్ ఈ విధంగా ఉంది. ఇవి సెలెక్ట్ చేసుకొని క్రియేట్ బ్లాగ్ అని అంటాం. క్రియేట్ బ్లాగ్ అన్న తర్వాత మనకు బ్లాగ్ రెడీ అయింది. ఈ విధంగా రెడీ అయినటువంటి బ్లాగ్ ఏదైతే ఉందో ఈ బ్లాగ్లో మనం కొత్తగా పోస్ట్ చేయాలంటే ఎలా చూస్తాం. ఇక్కడ న్యూ పోస్ట్ అనేటువంటి ఆప్షన్ మనకు పైన కనిపిస్తుంది, బటన్ కనిపిస్తుంది. ఆ న్యూ పోస్ట్ బటన్ మనం క్లిక్ చేసినట్లయితే కొత్త పోస్ట్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను న్యూ పోస్ట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. న్యూ పోస్ట్ బటన్ క్లిక్ చేయగానే న్యూ పోస్ట్ సంబంధించినటువంటి ఎడిటర్ మనకు ఓపెన్ అయింది. ఇది సేమ్ మనకు వార్డ్లో ఏ విధంగా అయితే MS వర్డ్లో ఏ విధంగా అయితే మనం మ్యాటర్ టైప్ చేసుకుంటాం అలాంటి విండోనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా ఇవ్వాల్సింది మొదట ఆ న్యూ పోస్ట్కు ఒక టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం మొదటి పోస్ట్ వెల్కమ్ అని ఇద్దాం. వెల్కమ్ టు TSGHMA రంగారెడ్డి డిస్ట్రిక్ట్ బ్లాగ్ అని ఇచ్చాను. ఇది పైన అంటే ఆ టాపిక్కి వచ్చేటువంటి టైటిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్కొక్క టాపిక్ ఒక టైటిల్ ఉంది. జీవి కంప్యూటర్ క్లాస్ MS Excel బేసిక్ అని ఇచ్చాను. అట్లా ఒక్కొక్క దానికి ఒక టైటిల్ ఉంది. మనం ఏం టైటిల్ ఇవ్వాలనుకున్నది అక్కడ మనకు వస్తుంది కాబట్టి అక్కడ టైటిల్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మ్యాటర్ అంటే ఆ తర్వాత అది ఓపెన్ చేసిన తర్వాత ఆ పేజీలో టైటిల్ కింద ఏం కనిపించాలనేటువంటిది సేమ్ ఇక్కడ మ్యాటర్లో కూడా స్టార్టింగ్లో అదే ఇద్దాం. ఇచ్చిన ఆ మ్యాటర్ ఇచ్చి దీన్ని మనం అలైన్ చేయవచ్చు. సేమ్ మనం వార్డ్లో చేసినట్టుగానే సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ అలైన్ బటన్ని సెంటర్ అలైన్ చేశాను. తర్వాత టెక్స్ట్ ఎలా ఉండాలి, హెడ్డింగ్ అయితే హెడ్డింగ్ అని ఇస్తాం. అంటే ఇది హెడ్డింగ్ కాబట్టి హెడ్డింగ్ ఇచ్చాం, లేదా నార్మల్ టెక్స్ట్ అయితే నార్మల్ టెక్స్ట్ ఇస్తాం. ఇక్కడ మనం మ్యాటర్ టైప్ చేస్తాం. అంటే మనం ఇక్కడ వెల్కమ్ కాబట్టి మనం ఎందుకోసం ఇది వెబ్సైట్ తయారు చేసాం అనేటువంటిది ఇక్కడ టైప్ చేస్తాం. tsghma.rr.blogspot.com has been created. Post all the activities.
విధంగా టైప్ చేశాను. ఇక్కడ మనం ఏదైనా ఒక ఇమేజ్ యాడ్ చేయాలంటే కూడా యాడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇది ఒక పారాగ్రాఫ్ టైప్ చేశాను, ఇంకా మ్యాటర్ ఉంటే మనం మ్యాటర్ టైప్ చేయొచ్చు. ఇంకేదైనా ఇమేజ్ యాడ్ చేయాలన్నా, వీడియో యాడ్ చేయాలన్నా, లింక్ యాడ్ చేయాలన్నా మనకు పైన ఉన్నటువంటి టూల్ బార్లు మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ టైప్ చేసుకుంటూ దాని ఫాంట్ పెంచుకోవడం, తగ్గించడం, దాని కలర్ మార్చుకోవడం, ఈ విధంగా మనం ఏదైనా చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ THGHMA అనేటువంటి కలర్ మారుస్తాను నేను. ఇక్కడ ఏదైనా ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తాం. అయితే ఇన్సర్ట్ చేసే ముందు ఇమేజ్ని మనం కంప్యూటర్లో నుంచి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేదా ఆల్రెడీ ఉన్నటువంటి వేరే డిఫాల్ట్ ఇమేజ్ కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఫోన్లో ఉంటే ఫోన్ నుంచి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ అప్లోడ్ అనేటువంటి చూద్దాం. మళ్ళీ చూడండి, ఫస్ట్ ఎక్కడైతే ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటామో అక్కడ మనం మౌస్ని అక్కడ క్లిక్ చేసి పైన ఇమేజ్ బటన్ ఉంది, ఇమేజ్ బటన్ క్లిక్ చేసి చూస్ ఫైల్, అంటే అప్లోడ్ చేసే ముందు మనం అప్లోడ్లో చూస్ ఫైల్ తీసుకుంటాం. ఈ చూస్ ఫైల్ తీసుకొని మనకు సంబంధించినటువంటి ఇమేజ్ ఎక్కడ ఉందో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లోగో పెట్టాను, ఆ లోగో తీసుకున్నాను. ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన ఇమేజ్ ఈ విధంగా వస్తుంది. వచ్చిన దాన్ని క్లిక్ చేసి యాడ్ సెలెక్టెడ్ అంటే ఆ ఇమేజ్ ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఈ విధంగా ఇది ఇక్కడ కాకుండా వేరే చోట కావాలనుకుంటే దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు. మళ్ళీ సైజుకి సంబంధించి క్లిక్ చేయగానే సైజ్ ఎలా ఉండాలి, స్మాల్, మీడియం, లార్జ్, ఇట్లా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఒరిజినల్, ఈ విధంగా మనం ఆ సైజ్ సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసిన తర్వాత మనం ఇంకేమైనా మ్యాట్ ఉంటే టైప్ చేసి ఎడిట్ చేస్తాం. ఇదంతా ఎడిట్ అయిపోయిన తర్వాత, కంప్లీట్గా ఎడిట్ అయిపోయిన తర్వాత మనకు దాన్ని సేవ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పటివరకు ఇంకా ఇందులో పోస్ట్ కాలేదు, అక్కడ టైప్ చేసాం కానీ మన బ్లాగ్లో చూడండి ఇంకా పోస్ట్ కాలేదు. ఎందుకు పోస్ట్ కాలేదు అని అంటే మనం ఇంకా దీన్ని పబ్లిష్ చేయలేదు. పబ్లిష్ చేయడం అంటే జస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కానీ వెబ్సైట్లో ఆన్లైన్లో వచ్చే విధంగా చేయలేదు. ఎప్పుడైతే మనం దీన్ని పబ్లిష్ చేస్తామో అప్పుడే మిగతా వాళ్ళందరికీ కూడా కనిపిస్తుంది, అది ఆన్లైన్లో వస్తుంది. అప్పటి వరకు ఇది ఆన్లైన్లో మిగతా వాళ్ళకి కనిపించదు, ఒక డ్రాఫ్ట్ లాగా ఉండిపోతుంది. దీన్ని కొంచెమే చేసాము, ఇంకా తర్వాత మళ్ళీ చేద్దాం అంటే మనకు వీలైనప్పుడు మళ్ళీ టైప్ చేసుకొని మ్యాటర్ ఇంకా యాడ్ చేద్దాం అనుకుంటే జస్ట్ రైట్ సైడ్ పైన ఉన్నటువంటి సేవ్ బటన్ క్లిక్ చేసి మనం దీన్ని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ అని క్లిక్ చేసి ఇది ఆటోమేటిక్గా కూడా సేవ్ అవుతూనే ఉంటుంది. మనం సేవ్ చేసినట్లయితే ఇది డ్రాఫ్ట్స్లో కనిపిస్తుంది. మనం పబ్లిష్ చేసినట్లయితే ఇది ఒక కొత్త పోస్ట్ లాగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది సేవ్ చేశాను కానీ ఇంకా ఇది మనకి ఇంకా మన పోస్ట్లో రాలేదు. చూడండి, రిఫ్రెష్ చేసినా కూడా ఇందులో మనకు రాలేదు, అంటే ఇక్కడ ఏం మనం ఇంకా పబ్లిష్ చేయలేదు. తర్వాత ఇది ఎలా కనిపిస్తుంది పబ్లిష్ చేసిన తర్వాత అనేది చూడడం కోసం మనం ఇక్కడ రైట్ సైడ్న ప్రివ్యూ బటన్ క్లిక్ చేస్తాం. అంటే పబ్లిష్ చేసిన తర్వాత ఈ పోస్ట్ ఎలా కనిపించబోతుంది అనేది చూడడానికి ప్రివ్యూ క్లిక్ చేస్తే ప్రివ్యూ విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినటువంటి విండో ఏదైతుందో ఇందులో మనకి ఈ విధంగా చూపిస్తుంది. అంటే మనం పబ్లిష్ చేసినాక ఇలా వస్తుంది అనేటువంటిది మనకు చూపించడం జరుగుతుంది. ఇది ఓకే, మనకు ఇది సరిపోతుంది, ఇలా ఓకే అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే పబ్లిష్ బటన్ని క్లిక్ చేస్తాం. కాబట్టి ఏ చేంజెస్ ఉన్నా కూడా మనం పబ్లిష్ చేయకముందు చేంజ్ చేసుకుంటాం. ఒకవేళ ఫ్యూచర్లో చేంజ్ చేస్తే కూడా దాన్ని మళ్ళీ చేంజ్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు, అట్లా చేయకూడదు అనేది ఏం లేదు. మళ్ళీ మనం మ్యాటర్ ఏమైనా చేంజ్ చేసి దాన్ని మళ్ళీ అప్డేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఒకసారి మన బ్లాగ్లో ఏదైనా మ్యాటర్ యాడ్ చేసిన తర్వాత, మనం ఇమేజెస్ కానీ మ్యాటర్స్ కానీ యాడ్ చేసిన తర్వాత పైన టైటిల్ ఇచ్చి తర్వాత మ్యాటర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని మనం పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. పబ్లిష్ చేయకుండా ఉంటే అది అలాగే మన వెబ్సైట్లో ఇంకా రాదు, అట్లాగే ఉండిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఆ బ్లాగర్లో మళ్ళీ పబ్లిష్ చేస్తున్నా. చూడండి, పబ్లిష్ అనే బటన్, రైట్ సైడ్ పబ్లిష్ అనే బటన్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఈ విండో వచ్చింది. మనకు వచ్చి పోస్ట్ అనే దగ్గర లెఫ్ట్ సైడ్ పోస్ట్ ఆల్ దగ్గర 1 వచ్చింది. మనం ఈ పోస్ట్ తీసుకున్నట్లయితే ఒక పోస్ట్ ఇక్కడ ఉంది, అయితే పబ్లిష్డ్ 1 అని ఉంది, అంటే అది ఆల్రెడీ మనం పబ్లిష్ చేసాం కాబట్టి పబ్లిష్ అయింది. అయితే మన వెబ్సైట్లో చూద్దాం ఇప్పుడు వచ్చిందా లేదా మన బ్లాగ్లో. ఇది ప్రివ్యూ విండో కాబట్టి ఇది కాదు, మనకి ఒరిజినల్ వెబ్సైట్ ఇది. మనం ఇందులో చూద్దాం. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను, వచ్చేసింది. ఇది ఈ డేట్తో, ఈరోజు డేట్తో ఒక కొత్త పోస్ట్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరిగింది.
ఈ విధంగా ఒక పోస్ట్ క్రియేట్ చేసాం. ఇట్లాగే మనం పోస్ట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే పర్టికులర్గా ఒక వెబ్సైట్ బ్లాగ్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఒక పోస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం దానికి సంబంధించిన ఒక టైటిల్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. అంటే ఇక్కడ వచ్చింది చూడండి టైటిల్, మనం ఇచ్చినటువంటిది వెల్కమ్ టు అనేటువంటిది టైటిల్ వచ్చింది. ఆ తర్వాత మ్యాటర్ మనం అందులో ఇచ్చి ఆ తర్వాత పబ్లిష్ చేసిన తర్వాత మాత్రమే అది మనకు వెబ్సైట్లో కనిపిస్తుంది. అంతవరకు మనకు వెబ్సైట్లో అది రాదు. అయితే ఇప్పుడు వ్యూవర్స్ ఎవరైనా చూసే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఈ లింక్ను పైన వెల్కమ్ టు TSGHMA అనేటువంటి ఈ లింక్ని మనం షేర్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు కాపీ చేసుకొని దీనిపైన రైట్ క్లిక్ చేసి కాపీ చేసి ఈ లింక్ని మనం షేర్ చేసినట్లయితే వాళ్ళు ఆ లింక్ను ఓపెన్ చేసుకొని ఆ పోస్ట్ చూసుకోవచ్చు, పర్టికులర్ పోస్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది. లేదా మన బ్లాగ్ సంబంధించిన ఈ లింక్ను మనం షేర్ చేసుకున్నట్లయితే బ్లాగ్ మొత్తం చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పర్టికులర్ ఒకటే పోస్ట్ చూడాలనుకుంటే ఈ పోస్ట్ సంబంధించిన లింక్ షేర్ చేస్తాం, లేదా బ్లాగ్ లింక్ షేర్ చేస్తే బ్లాగ్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. పోస్ట్ సంబంధించిన లింక్ ఎలా షేర్ చేస్తామంటే మనం ఒకసారి పోస్ట్ చేసిన తర్వాత ఈ పోస్ట్ టైటిల్ ఏదైతే ఉందో దానిపైన రైట్ క్లిక్ చేస్తే మీకు కాపీ లింక్ అడ్రస్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా మనకు వస్తుంది. ఇది మనం బ్లాగర్ డాష్ బోర్డ్లో, ఇది అంటే మనం బ్లాగ్ తయారు చేసినటువంటి డాష్ బోర్డ్ ఏదైతే ఉందో అందులో కూడా మనకి ఇది రైట్ క్లిక్ చేసుకొని దాని లింక్ కాపీ చేసుకోవచ్చు. ఈ విధంగా కాపీ చేసి ఆ తర్వాత మనం దాన్ని షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసే లింక్ ఈ విధంగా ఉంటుంది. ఈ లింక్ ఎవరైతే ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి డైరెక్ట్గా పోస్ట్ కనిపిస్తుంది. ఇట్లా అంటే ఈ ఒక్క పోస్ట్ మాత్రం కనిపించి మిగతావన్నీ కూడా సైడ్లో మనం ఎలా ఇస్తామో ఆ విధంగా వస్తాయి. అంతేగాని ఆ మిగతా పోస్ట్ ఇందులో కనిపించవు. అలా కాకుండా మన బ్లాగ్ సంబంధించిన అడ్రస్ షేర్ చేసినట్లయితే వరుసగా వస్తాయి. ఇప్పుడు 23rd ఒకటి చేసాం, రేపు ఇంకొకటి చేసాం అనుకోండి, 24th పైన వస్తుంది, తర్వాత మిగతావి కిందికి వెళ్ళిపోతాయి. తర్వాత మనం ఒక పోస్ట్ చేసిన తర్వాత దాన్ని ఒక కేటగిరీ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే లేబుల్ అనే విధానంలో మనం కేటగిరీ వైజ్గా కూడా వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వెల్కమ్ కాబట్టి మనం డిఫాల్ట్గా ఇచ్చాం. నెక్స్ట్ ఏదన్నా ఒక ఈవెంట్కి సంబంధించింది మనం ఇచ్చామనుకోండి, ఫోటో గ్యాలరీ, ఫొటోస్ యాడ్ చేస్తున్నాం అంటే అప్పుడు ఫోటో గ్యాలరీ అనేటువంటి మనం ఒక కేటగిరీ పెట్టుకోవచ్చు. లేదా మనం ఏదన్నా ఈవెంట్కి సంబంధించి అయితే ఈవెంట్ అని పెట్టవచ్చు, లేదా సైన్స్ ఫేర్ సంబంధించి ఉంటే సైన్స్ ఫేర్ అని పెట్టవచ్చు, లేకుంటే మన మీటింగ్ సంబంధించి ఉంటే మీటింగ్ అనేటువంటిది పెట్టుకోవచ్చు. ఈ విధంగా మన కేటగిరీస్ అన్నీ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది సింపుల్గా బ్లాగ్ మనము మెయిల్ అయితే ఏ విధంగా లాగిన్ అవుతున్నామో అలాగే బ్లాగ్లో కూడా లాగిన్ అయిన తర్వాత మనం కొత్త బ్లాగ్ క్రియేట్ చేసుకున్నాం, ఆ తర్వాత కొత్త పోస్ట్ చేస్తాం. ఎప్పుడు మనం పోస్ట్ చేయాలనుకుంటే అప్పుడు న్యూ పోస్ట్లోకి వచ్చి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా డైరెక్ట్గా మన మొబైల్లో కూడా ఈ బ్లాగర్ సంబంధించినటువంటి యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయ్యి అక్కడ దాని ద్వారా కూడా మనం పోస్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది అంటే బేసిక్గా ఒక బ్లాగర్లో ఒక బ్లాగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేటువంటి విషయం ఇది. ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఆ చాట్ బాక్స్లో అడగవచ్చు. అడిగినట్లయితే నేను దానికి రిప్లై ఇస్తాను. blogger.com అనేటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేసాం. ఈ blogger.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో మన జీమెయిల్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అవుతాం. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం బ్లాగ్ క్రియేట్ చేసాం కాబట్టి సైన్ ఇన్ అనేది రైట్ సైడ్ టాప్న సైన్ ఇన్ అనే బటన్ క్లిక్ చేసి మనం లాగిన్ అవుతాం. లేదా కొత్తగా క్రియేట్ చేయాలంటే మాత్రం క్రియేట్ న్యూ బ్లాగ్ అనేటువంటిది మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రియేట్ యువర్ బ్లాగ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకు లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, మనం లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మనకు బ్లాగర్కి సంబంధించిన డాష్ బోర్డ్ విండో మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు బ్లాగర్లో పైన వ్యూ బ్లాగ్ అనేటువంటి ఒకటి లింక్ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే మన బ్లాగ్ ఎలా ఉంది, ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉందో అది మనకు కనిపిస్తుంది. అట్లాగే కొత్త పోస్ట్ చేయాలంటే న్యూ పోస్ట్. ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ ఒక డిజైన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇది కాకుండా డిజైన్ మార్చాలనుకుంటే ఇందులోకి థీమ్లోకి వెళ్తాం. మనం థీమ్లో వెళ్ళి మనం చూడొచ్చు. ఆ థీమ్లో మనకు వెబ్సైట్ సిస్టంలో కంప్యూటర్లో ఎలా కనిపిస్తుంది, మొబైల్లో ఎలా కనిపిస్తుంది అనేది మనకి చూపిస్తుంది. ఇది ఓకే అనుకుంటే అలాగే ఉంచవచ్చు, లేదంటే మనం మార్చాలనుకుంటే కింద వెళ్ళినట్లయితే అనేక రకాల థీమ్స్ ఉంటాయి. ఈ థీమ్స్లో మనకి ఏది నచ్చితే ఆ థీమ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తున్నాం, ఇప్పుడు ఇది క్లిక్ చేశాను, ఈ విధంగా వచ్చింది చూడండి. అంటే ఎలా ఉండదు అనేది చూపిస్తుంది. మనం అప్లై అంటే అప్పుడు ఇక్కడ అప్లై అయిపోయి అది కొత్త డిజైన్ అనేటువంటిది మారిపోతుంది. లేదా మనం క్లోజ్ చేస్తే మళ్ళీ క్లోజ్ అయిపోయింది. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం ఒకసారి చూడొచ్చు.
అంటే మన బ్లాగ్ ఈ డిజైన్లో ఎలా ఉంది, ఇది బాగుంది అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. ఇవి బ్లాగర్లో లభిస్తున్నటువంటి థీమ్స్. ఇవి కాకుండా థర్డ్ పార్టీ థీమ్స్ కూడా, అంటే వేరే వెబ్సైట్లో కూడా కొన్ని థీమ్స్ మనకు లభిస్తాయి. వాటిని కూడా ఉపయోగించుకొని మనం వెబ్సైట్ని రూపొందించుకోవచ్చు, మన బ్లాగ్ని. అంటే ఈరోజు మనం కేవలం ఒక బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఒక పోస్ట్ ఎలా పెట్టాలనేటువంటిది అంతవరకు చూపించాను. ఫర్దర్ మళ్ళీ ఫ్యూచర్లో చేసేటువంటి వీడియోలో మళ్ళీ ఈ ఆప్షన్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, థీమ్స్ ఎలా మార్చాలి, లేఅవుట్ ఎలా మార్చాలి, దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఏ విధంగా మార్చుకోవాలనేటువంటిది కూడా చూపిస్తాను. ఇది ఈరోజు బ్లాగర్కి సంబంధించి ఒక బ్లాగ్ పోస్ట్, బ్లాగ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి మనకు సంబంధించినటువంటిది అనేది ఇక్కడ చూడడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.